26 జనవరి దేశమంతా జెండాలు, వేదికల మీద ప్రసంగాలు, టీవీల్లో దేశభక్తి డైలాగులు, కానీ రాజ్యాంగం మాత్రం కనిపించట్లేదు. ఇది సెలవు రోజు కాదు, ఇది ఒక కేస్ ఫైల్ ఓపెన్. రిపబ్లిక్ డే ఇండియా. భారతదేశం సిఐడి ప్రశ్నలు మొదలవుతున్నాయి. రాజ్యాంగం ఎందుకు పుస్తకాలకే పరిమితమైంది? సమానత్వం ఎందుకు మాటలకే పరిమితమైంది? స్వేచ్ఛ ఎందుకు కొందరికే దక్కుతుంది? ఇది ప్రమాదవశాత్తుగా జరిగిందా లేదా ప్లాన్ చేసిన మాయా? విక్టిమ్స్ ప్రజలు. రైతు అప్పులో మునిగిపోయాడు, యువకుడు డిగ్రీతో నిరుద్యోగి, కార్మికుడు భద్రత లేకుండా పని, మహిళ హక్కులు ఉన్నా భయం ఎక్కువ. సిఐడి గమనించింది ఒకటే, దేశాన్ని మోస్తుంది ప్రజలు, కానీ నిర్ణయాలు తీసుకుంటుంది కొద్దిమంది. ఇది గణతంత్రమా లేదా గణతంత్రం పేరుతో నాటకమా? సస్పెక్ట్స్ నాయకులు. ఎన్నికల ముందు ప్రజల కోసమే, ఎన్నికల తర్వాత ప్రజలే కనిపించరు. సిఐడి డౌట్ క్లియర్. అధికారం సేవ కోసం కాదు, అధికారం కోసం సేవ. ప్రజాస్వామ్యానికి ఇదే అతిపెద్ద ప్రమాదం. సిఐడి ప్రశ్నిస్తుంది, దేశభక్తి అంటే నినాదాల, రాజ్యాంగం అంటే ఫోటో ఫ్రేమ్లా? ప్రజల ప్రశ్నలకు ఎందుకు భయం? నిజమైన దేశభక్తికి నిజం వినే ధైర్యం ఉండాలి. ఈ కేసులో నిందితులు ఎవరో కాదు, మన మౌనం, మన భయం, మన నిర్లక్ష్యం. గణతంత్రం ఒక్కరోజు పండుగ కాదు, ప్రతిరోజు బాధ్యత. సిఐడి కేసు క్లోజ్, కానీ ప్రజల ప్రశ్నలు ఓపెన్లోనే ఉంటాయి. హ్యాపీ రిపబ్లిక్ డే. జేకే మీడియా.